కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనానికి ముహూర్తం ఖరారయ్యింది. రేపు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో విలీన కార్యక్రమం ఉండనున్నట్టుగా సమాచారం. ఇదే అంశాన్ని ఏఐసీసీ షర్మిల సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం, పార్టీలో షర్మిల బాధ్యతలపైన ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. షర్మిల పార్టీలోకి వస్తే ఎలా ఉంటుందని ఇటీవల ఏపీ నేతలను ఖర్గే, రాహుల్ అడిగినట్టుగా తెలుస్తోంది. షర్మిల పార్టీలోకి వస్తున్నట్లుగా ఖర్గే, రాహుల్ చెప్పారన్నారు గిడుగు రుద్రరాజు. షర్మిల ద్వారా ఏపీలో పార్టీకి పునరుత్తేజం వస్తుందనే అంచనాలలో అధిష్టాన ముఖ్యులు ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ. ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం.